మీ దేశాలకి స్వాతంత్రం వచ్చింది, కానీ మీకు తెలియంది ఏంటంటే మీకు తెలియని సంఖ్యలు మీ కాళ్ళకి పడ్డాయి, మీకు తెలియని సంఖ్యలు మీ చేతులకు పడ్డాయి, మీ బ్రతుకులు సంఖ్యలతో ఉన్నాయి. ఇప్పుడు ఈ బానిసత్వ సంఖ్యల్లో మేము ఏ పాపం చేయలేదు, పాపం చేస్తేనే బానిసత్వం కదని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో నిజంగా చెబుతున్నటువంటి మాటలు ఈ ప్రపంచం నివ్వురుపోయే మాట మాట్లాడేటువంటి ఒకరోజు. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు పాపం అని తెలియదు. అలాంటిది ఏంటో చెప్పనా, మనం చాలా దజ్జగా ఆలోచించుకుంటూ ఉన్నది దేవుడు చెబుతున్నటువంటి విధానాన్ని కానీ పోల్చుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు వరకు కనీసం మన ఊహల్లోనికి కూడా రాలేనటువంటి దాన్ని యేసుక్రీస్తు గారు ఇది తప్పు, ఇది పాపంరా, ఇది కరెక్ట్ కాదు అన్నాడు అనుకోండి, ఇప్పటి వరకు మేమందరం కూడా ఇది మంచిదే కదా అనుకుని జరిగించేస్తున్నాం అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే మన జీవితంలో రోజువారీగా గడిచిపోతున్నటువంటి దినచర్య మన జీవితానికి పాపం అన్నట్టుగా తెలియదు. ఎందుకంటే మన బ్రతుకులు కొనసాగించేది అటువైపోయి కాబట్టి. మేము ఏం పాపం చేశామని ప్రశ్నించుకుంటే మనకి సంఖ్యలు ఎలా పడ్డాయో, మనం ఎలా బానిసత్వంలోకి వెళ్ళిపోయామో క్రీస్తు ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితం రివీల్ చేశాడు. చూడండి, మన రోజువారీ మనకు వస్తేనే కానీ బ్రతుకు లేదనుకునేటువంటి ఏ డబ్బు ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడో, మీరు అది యథావిధిగా మీరు కొనసాగిస్తున్నటువంటి ఈ సంపాదన ఏదైతే ఉందో, డబ్బుల విషయంలో, ధనం విషయంలో నేను చెబుతున్నాను, నన్ను విడిచి దాని జోలికి వెళ్ళేరా, దేవుని విడిచి వెళ్ళే ప్రతిదీ విశ్వాస సైతం కాంది, విశ్వాస సైతం కానిది ఏదో అదే పాపమని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు తెలిసి, ఇదిగో నీకు డబ్బు మీద మమకారం ఉన్నదంటే నా మీద ప్రేమ పెంచుకోలేవు, నా మీద ప్రేమ పెంచుకుంటే డబ్బు దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. మరి అలాగైతే మరి డబ్బులు సంపాదించకపోతే తినడం ఎలాగండి? అవునే కదా చెప్పండి. డబ్బులు ఉంటేనే కదా ఈ వేదికలు వేశారు, డబ్బులు ఉంటేనే కదా నాకు పెట్రోల్ కొట్టించుకుని నేను ఎలాగ ఇక్కడికి వచ్చాను, డబ్బులు ఉంటేనే కదా మీరు అందరూ ఇక్కడికి మొత్తం ప్రయాణాల మీద ఇక్కడికి వచ్చారు. ఇలా ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఊరికని వచ్చేస్తారు వాళ్ళందరూ, డబ్బులతో జరుగుతాయి. మరి చెబుతున్నటువంటి విషయం ఏంటి? మనం బ్రతకడానికి మనకి అవసరం ఏంటి? డబ్బు. మనం ఈ భూమి మీద కొద్ది మనుగడని సాగించడానికి మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ ధనం మనకి అవసరం, కానీ డబ్బే బ్రతుకు మాత్రం కాదు. కానీ మనుషులందరూ ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? డబ్బే నా ప్రాణం అన్నట్టుగా, తెలుసా? డబ్బే నా ప్రాణం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇది ఎందుకు చెబుతున్నాడు తెలుసా? దీన్ని ఒకవేళ వెంబడించి గాని వెళితే మనం అనేకమైన ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. నీ చక్కగా ఉంటున్నటువంటి ఒక జీవితాన్ని గందరగోళంగా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంటది. మన జీవితంలో ఏవేవైతే చూడకూడదు అనుకున్నామో, ఏ బాధలు పడకూడదు అనుకున్నామో వీటన్నిటి చేత మూలుగుతూ ఉంటాం. మనం సమాజానికి గొప్పగా మనం కనిపించవచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం మనం అలా కనిపించం. బానిసత్వ సంఖ్యలతో కనబడతాం. నేను అడుగుతున్నాను, ఈ మాట అబద్ధమంటారా? యేసుక్రీస్తు గారు చెప్పిన మాట అబద్ధమంటారా? ఏమని చెప్పారు ఆయన? నన్ను ప్రేమించేవాడైతే దాన్ని ప్రేమించలేడు, దాన్ని ప్రేమించేవాడైతే నన్ను ప్రేమించలేడు. మనకు తెలియకుండానే మగ్గిపోతున్నాం ఈ బానిసత్వంలో. అందుకనే చూడండి, ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉంటున్నటువంటి ధనం అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఎలా తెలుసు అలా దిగులుగా ఉంటుంటారు. ఏరా అలా కూర్చోనంటే ఒక కూడా లేదురా జేబులోను అంటే అది ఉంటే ఏదో ఉన్నట్టు ఫీలింగ్ తెలుసా? అది ఉంటే ఏదో ఉన్న ఫీలింగ్. అది ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది దేని మీద మమకారం చూపిస్తుంది తెలుసా? డబ్బు మీద మమకారం చూపిస్తుంది. దాని గురించి ఎందుకు ఈ విషయాలు మాట్లాడవలసి వస్తుందంటే తెలియకుండానే బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. మనం దేవుడి గురించి బ్రతకడానికి మనకు ధనం అవసరం, కానీ మనం బ్రతికే ధనం సంపాదించడానికి కాదు, మనం ధనం పోగేసుకోవడానికి బ్రతకడం కాదు. మన జీవితం అంతా దేవుని గురించి బ్రతకడానికి, నిత్యావసరాలు కొనుక్కోవడానికి మనకు అవసరం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ధనాన్ని వంకెట్టుకుని దేవుని విడిచిపెట్టేస్తున్నాడట. నన్ను సేవిస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ దాని మీద మమకారాన్ని చంపుకోలేకపోతున్నాడు. తెలియకుండానే బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తుంది తెలుసా? నిజంగా దీనికి ఎంత బానిస కలిగినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోరంటే, నాకు అది జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తున్న జాగ్రత్తగా చూడండి. చిన్న పిల్లల్ని, హాస్పిటల్లో పుట్టినటువంటి పిల్లల్ని కానీ బయట తిరుగుతున్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి కొంతమంది అమ్మేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఒక ఆమె పడుకుంటే ఆమె పక్కలో నుంచి ఒక బిడ్డను తీసుకువెళ్ళి అమ్మేయడానికి తీసుకెళ్లే సమయంలో ఆమెను వెనకాల కొంతమంది ఫాలో అయ్యి పట్టుకున్నారు. అప్పటికే పిల్లలు చాలా మంది మొత్తం ఎస్కేప్ చేశారు. చాలా మంది పిల్లల్ని తీసుకెళ్లిపోయి ముఠాలు అమ్మేస్తున్నారట. అమ్మేస్తున్నటువంటి ఆ ముఠాలని పట్టుకున్నారండి. ఇద్దరిని పట్టుకుని చితక్ కొట్టారు ఊరు వాళ్ళందరూ. ఆ ఊరు వాళ్ళందరూ చితక్ కొడితే, రే ఈ పిల్లలందరినీ కిడ్నాప్ చేస్తున్నారు కదా, ఎంతకు అమ్ముతున్నారా అని అడిగారు. ఎంతకు అమ్ముతున్నారు అంటే 1500 ఒక మందు బాటిల్ ఇస్తారు. ఇటు ఆఫ్టర్ 1500 రూపాయలకి 9 నెలల మోసిన తల్లి దగ్గర నుంచి విడదీసేయడానికి చూసారా? మరి ఏం చేస్తారా పిల్లల్ని తీసుకెళ్ళి అని అడిగితే ఏం చెప్పారు తెలుసా? ఒక్కొక్కడికి ఒక కాలు, ఒక చెయ్య, ఒక కన్ను తీసేస్తారట. తీసి
పెద్ద పెద్ద సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అడుక్కోవడానికి పంపిస్తారంట. కోట్లు గడిస్తారు దీని గురించి, పెద్ద బిజినెస్. అంటే మనిషి ఎలా మారిపోయాడంటే ఒక డబ్బుకి బానిస అయిపోయి అది ఏం చెబితే అది చేయడానికి వెళ్ళిపోతూ ఒక మానవతత్వాన్ని, మానవ స్వభావాన్ని పోగొట్టుకుని ఒక మృగతత్వంలోకి వెళ్ళిపోయి. చూడండి, మనిషి తన ముందు తన కొడుకే ఒకవేళ ఇలాగ అయిపోతాడన్న విచక్షణ కూడా లేకుండా ఒక చిన్న బాబుని తీసుకెళ్లి, ఒక పాపని తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళు నరుగుతుంటే దానికి సంతోషంగా ఒక 1500కి అమ్మేస్తున్నాడంటే వాడిని మనిషి అనుకోవాలా, మృగం అనుకోవాలా? ఎందుకు చేస్తున్నాడా పని? డబ్బు. మనం తెలియకుండానే బానిసత్వంలోకి వెళ్ళిపోయామంట.